కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మొత్తం సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతికారు. ముఖ్యంగా పలాసలో ఏర్పాటు చేసినటువంటి ఈ కిడ్నీ రోగులకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో రోజు పదుల సంఖ్యలో వచ్చి ఇక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు డయాలసిస్ చేసుకుంటారు. దీనికి శాశ్వత పరిష్కారంగా మొత్తం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉద్దానం ప్రజలకు ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి ప్రాజెక్టు కూడా తీసుకొచ్చారు. ఇవి రెండు కూడా ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ రోగుల సమస్యను పూర్తిగా రూపుమాపేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ముందుకొచ్చాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక విధంగా వాళ్ళ జీవితాలు మారాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం, ఏ విధంగా ఇక్కడ సమస్య పరిష్కారమైందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉద్దానం కిడ్నీ సమస్యకు అత్యంత బెస్ట్ పరిష్కారం ఇక్కడ ఒక కిడ్నీ డయాలసిస్ సెంటర్, అదేవిధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటిది గవర్నమెంట్ ఆలోచించింది. దానికి అనుగుణంగానే 2019 తర్వాత ఇక్కడ ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దాదాపు 42 మంది వైద్యులు ఇక్కడ ఉంటారు, 60 మంది నర్సులు, 60 మంది ఒక సపోర్టింగ్ స్టాఫ్తో ఇక్కడ ఒక ఆసుపత్రిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చేసి డయాలసిస్, అదేవిధంగా ఎవరికైతే కిడ్నీ సమస్య ఉందో దానికి సంబంధించి వైద్యం చేసుకునేటువంటి సిచ్యువేషన్. ఈ ఆసుపత్రి ఉండడం వల్ల ఒకవేళ కిడ్నీ సమస్య వచ్చినా ఈ ఆసుపత్రి ఉంది అనేటువంటి ఒక ధైర్యం వాళ్ళలో ఉంది అనేటువంటిది చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ చెప్తున్నారు. నేను కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సార్, మీరు ఇక్కడ డయాలసిస్కు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు సార్? వారానికి 3 సార్లు వస్తుంటారు. ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసిన తర్వాత మీకు కొంచెం సదుపాయం ఉందా, లేదంటే ఎట్లా ఉంది ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసిన తర్వాత? హాస్పిటల్ ఏర్పాటు చేయడం బాగుంది, కొంత సదుపాయం అయింది. సదుపాయం అంటే కొన్ని విషయాల్లో బాగానే ఉంది. ఇప్పుడు అలాగే రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు కాబట్టి కాస్త మెరుగ్గా ఉంటుంది అనేది ఎక్కువ మంది మేము ఆలోచిస్తున్నాం. ఇది 2019లో వాగ్దానం కాదు, ముందు నుండి దీనికి ఒక ఉంది చరిత్ర, కట్టాలి చేయాలని. ఎవరు ముందుకు రాలేదు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా ప్రభుత్వాలు వచ్చి చేద్దాము అని చెప్పారు. అమెరికా నుండి ఎక్కడెక్కడ డాక్టర్లు తీసుకొచ్చారు, కానీ కట్టలేదు. ఇది కట్టడం వల్ల ఏంటంటే కాస్త అందరికీ భరోసా, ఎందుకంటే మా ఏరియాలో చాలా ఎక్కువ ఉంది ఉద్రేకం. రోజుకు ఒక మనిషి కొత్త వ్యక్తి జాయిన్ అవుతూనే ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ ఉంది, కానీ తగ్గలేదు. అయితే ఈ హాస్పిటల్ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే కాస్త ఆర్థికంగా నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే బోల్డ్ అంతా ఆస్తి డబ్బులతో భూములు అమ్ముకోవడము, ఉద్యోగం లేకపోతే ఇంట్లో పూర్తిగా ఎంటబెట్టేయడం, అంటే చూడకపోవడం. ఎప్పుడైతే అనారోగ్యం అయిపోతున్నారో ఇంట్లో దాన్ని రెస్పాన్స్ తీసుకోరు. ఎప్పుడైతే ప్రభుత్వాలు కొద్దిగా ముందుకు వచ్చావు, ఇప్పుడు ఇలాంటి హాస్పిటల్ మనకు అందుబాటులో ఉండడం వల్ల మాకు కొద్దిగా మెరుగైంది. లేకపోతే మేము ఆ హాస్పిటల్ వైజాగ్లో వెళ్ళి అక్కడే చూడాలి. అలాగే ప్రభుత్వాలు ముందుకు వచ్చి మనకు ఒక 10,000 రూపాయలు చేతికి ఇవ్వడం, మరి రీసెర్చ్ సెంటర్ అనేది చాలా అవసరమైన పని. దీన్ని మేము చాలా ఇప్పుడు అలాగే ఇక్కడ జూబులర్స్ అవుతున్నాయి, ఫెస్టివల్స్ కూడా చేస్తామని, ఇవన్నీ కూడా మేము ఇంతకుముందు శ్రీకాకుళం, వైజాగ్, అది తదితర ఎక్కడ డబ్బులు బట్టి అది వెళ్ళేవారు. ఇవన్నీ చాలా బాగుండేవి. ఇక్కడ రూమ్స్, అలాగే ఏసీ రూమ్స్, బాత్రూమ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా పెంచారు, అందరూ కూడా బాగానే చేస్తున్నారు, అందరినీ రెస్పాన్సిబుల్గా చూస్తున్నారు, అవన్నీ వదలటం లేదు ఒక సీరియల్గా. ఓకే, మనం చూడొచ్చు ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ కావచ్చు, లేకుంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వచ్చిన తర్వాత వీళ్ళు వైజాగ్ కావచ్చు, లేకుంటే శ్రీకాకుళం వెళ్ళాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ తప్పింది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇక్కడికి జనాలు వస్తుంటారు, డయాలసిస్ చేసుకుంటుంటారు. కొత్త పేషెంట్స్ ఎవరైనా వచ్చినా, లేకుంటే కొత్త పేషెంట్స్ని ఎవరైనా ఐడెంటిఫై చేసినా వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ సెంటర్ అనేటువంటిది ఎంతోమందికి ఒక విధంగా ప్రాణం ఇచ్చేటువంటి సంజీవన్ లాగా ఉన్నటువంటి పరిస్థితి. అమ్మ, ఎట్లా ఉందమ్మా ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత? చాలా బాగుంది సార్. చాలా పేదరికం వాళ్ళు కూడాను ఇక్కడ వచ్చి చేయించుకోగలుస్తున్నారు. ఎందుకంటే బయట చేయించుకోవాలంటే 3000 అవుతుంది, అలా పెట్టుకునే పేదరిక వాళ్ళు పెట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ చేయడం చాలా బాగుంది సార్. అలాగే స్టాఫ్ అంతా కూడాను మాకు మంచిగా చూస్తున్నారు. వారానికి 2 ఇంజక్షన్లు కూడా వేస్తున్నారు. ఇక్కడ హెల్త్ అంటే బ్లడ్ ఇంప్లిమెంటేషన్ కోసం వేస్తున్నారు. ఎమర్జెన్సీగా ఏమైనా బాగాలేకపోయినా సరే ఆక్సిజన్ కానీ నెబులైజర్ కానీ మాకు అందుబాటులో ఉంచుతున్నారు సార్. చాలా బాగుంది సార్. మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది సార్. ఇప్పుడు బాగుంది సార్. మనం చూడొచ్చు చాలామంది ఎవరైతే ఈ కిడ్నీ సంబంధించిన సమస్య బారిన పడుతున్నారో చాలామంది అందులో మధ్యతరగతి వారు, అదేవిధంగా
పేదవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ కిడ్నీ సెంటర్ అనేటువంటి దాన్ని దీన్ని ఒక రీసెర్చ్ సెంటర్ స్థాయికి తీసుకెళ్ళాలి, ఇక్కడ పెద్ద ఎత్తున నెఫ్రాలజిస్టు యూరాలజిస్టును కూడా పెట్టాలి అనేటువంటిది ప్రభుత్వ సంకల్పం. కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎదుర్కొన్నటువంటి ఉద్దానం ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ అనేటువంటిది ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది. రాబోయేటువంటి తరాలకు ఈ సమస్య రాకుండా కూడా ప్రభుత్వం శాశ్వత పరిష్కారకంగా పూర్తిగా ఏదైతే ఈ హీరామండలం నుంచి తీసుకెళ్లేటువంటి వాటర్ని ఆ ఉద్దానం ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటారు సార్? నా భార్య దాదాపుగా కిడ్నీ సమస్యతో దాదాపుగా ఒక 3 ఏళ్ళు బాధపడుతుంది. డయాలసిస్కి వెళ్ళాలంటే ఒక ట్రిప్కి వైజాగ్ వెళ్ళాలంటే 10,000 రూపాయలు ఉండాలి. అలాగా నేను దాదాపుగా నష్టపోయాను. కిడ్నీ సెంటర్కి వారానికి 2 సార్లు నేను కోటబొమ్మాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. వచ్చి మా ఆవిడకి నేను డయాలసిస్ చేసుకుని మళ్ళీ మా ఊరు నేను వెళ్ళిపోతానండి. ఇది కథ. అమ్మ, మీరు ఎందుకోసం వచ్చారమ్మా ఇక్కడికి హాస్పిటల్కి? కిడ్నీ జబ్బు లేని బాబు పాప కోసం వచ్చినాను. మీ కూతురుకమ్మా? నా కూతురికి 39 సంవత్సరాలు అవుతుంది మా పిల్లకి. ముందు ఫస్ట్ శ్రీకాకుళం తీసుకెళ్ళాము. ఫస్ట్ ఇసాక్ తీసుకెళ్ళాము. ఇసాక్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాము. శ్రీకాకుళం నుంచి పాత హాస్పిటల్కి వెళ్ళాము. పాత హాస్పిటల్ నుంచి ఇప్పుడు కొత్త హాస్పిటల్కి వచ్చినాము. విశాఖపట్నానికి పోవడానికంటే ఇక్కడ వచ్చి చేసుకోవడం మీకు సులువు. దగ్గరలో ఉన్నది కాబట్టి బాగుంది. వారానికి 2 సార్లు. ఈ పెన్షన్ ఏదైతే ఇస్తున్నారమ్మా ఎట్లా ఉందమ్మా? 10,000 ఇస్తున్నారు బాబు. ఇంతటి 3వ పింఛన్ అందింది పిల్లకి. ఇంతకుముందు తక్కువ పెన్షన్ ఉండేగా, ఇప్పుడు కొంచెం పెన్షన్ ఎక్కువ ఇవ్వడం లేదు. ఈయనకు ముందు పిల్లకి పింఛన్ లేదు. ఇప్పుడే వస్తుంది పెన్షన్. ఇప్పుడే 10,000 ఇచ్చినారు. మనం చూడొచ్చు, ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు, ఇక్కడ వందల వేల మందికి ఉన్నటువంటి సమస్య. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కిడ్నీ సమస్యకు ఉన్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది ఒక పరిష్కారం. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఏదైతే ఉద్దానానికి వచ్చేటువంటి ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఆ అన్ని విలేజెస్కి శుద్ధమైనటువంటి త్రాగునీరు ఇవ్వడం అనేటువంటి కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను కూడా ప్రభుత్వం స్వీకరించింది, దాన్ని కంప్లీట్ చేసింది. మొత్తం గ్రామాలకు శుద్ధమైనటువంటి మంచినీరు వంశధార ప్రాజెక్ట్ నుంచి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ నీళ్లు ఇప్పుడు ప్రతి గ్రామానికి అందుతున్నాయి. సో రాబోయేటువంటి తరాలు ఎవరు కూడా ఈ కిడ్నీ సమస్యతో బాధపడకూడదు అనేటువంటి ఒక పరిష్కారాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఉద్దానం కిడ్నీ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం వెతికేందుకు ప్రభుత్వం ఉద్దానంలో ఉన్నటువంటి 800 పైగా ఉన్నటువంటి గ్రామాలకు శుద్ధమైనటువంటి నీటిని అందించేందుకు ఒక ప్రాజెక్టును తీసుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో చేసినటువంటి ఈ ప్రాజెక్టులో మొత్తం 800 గ్రామాలకు ట్యాప్ ద్వారా శుద్ధమైనటువంటి నీటిని అందిస్తోంది. దీనికోసం వంశధార ప్రాజెక్టు దగ్గర నుంచి ఒక 100 కిలోమీటర్ల పొడవున భారీ ట్రంక్ లైన్ వేసింది. ఆ తర్వాత ఎక్కడైతే నేను నిలున్నానో పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మెలియాపుట్టిలో ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను చేసింది. ఇక్కడ దాదాపు 86 మిలియన్ లీటర్ల నీరు ప్రతిరోజు శుద్ధంగా మారుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు వెళ్తుంది. మొత్తం 1200 కిలోమీటర్ల పొడవున ట్యాప్ల కోసము పైప్ లైన్ వేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఇప్పుడు శుద్ధమైనటువంటి నీరు అందుతోంది. రాబోయేటువంటి తరాలకు కిడ్నీ సమస్య రాకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య వల్ల ఇప్పుడు ఉద్దానంలో ప్రతి ఒక్కరూ శుద్ధమైనటువంటి నీటిని తాగలుగుతున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చేసినటువంటి అతిపెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో ఉద్దానం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేటువంటిది కూడా చాలా కీలకమైంది. అటు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయడము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు మంచినీరు అందించేందుకు ఒక శుద్ధమైనటువంటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను, వాటర్ పైప్ లైన్ వేయడం అనేటువంటిది కూడా ఇక్కడ ప్రజలు పూర్తిగా దీన్ని హర్షిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఉద్దానంలో కిడ్నీ సమస్య ఉండదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో కనిపిస్తోంది.